రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీసుల తరపున న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సిపి సజ్జనార్. పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల సపోర్ట్ లభించిందని, కొత్త ఏడాదిలోనూ సహకారం అందించాలన్నారు. సిటీలో నిర్వహించిన డ్రగ్ అండ్ డ్రైవ్ మంచి రిజల్ట్ ఇచ్చిందంటున్న సిపి సజ్జనార్తో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో హైదరాబాద్ సిపిసి విసి సజ్జనార్ పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. మనతో సజ్జనార్ నన్ను మాట్లాడుతుంది. సార్, మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ విధంగా జరిగాయి సార్ న్యూ ఇయర్ సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు? ఈ సంవత్సరం బాగా జరిగింది. దాదాపు 10,000 మంది పైన మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 126 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ కోసం కూడా స్పెషల్ చెకింగ్ పెట్టాను. పబ్స్, హోటల్స్ అన్ని చోట్ల కూడా చెకింగ్ పెట్టాను. డాగ్స్ కూడా వినియోగించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఈ ఒక వేడుకల్ని జరుపుకోవడానికి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ పోలీస్. సార్, 2026లో ఇంకా ప్రజలకు ఏ విధమైనటువంటి నూతన భద్రతా ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం? ఆల్రెడీ గత సంవత్సరం కూడా ప్రజలందరి కోసము హైదరాబాద్ సిటీ పోలీస్ అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇనిషియేటివ్ని సపోర్ట్ చేశారు. ఇంకా వచ్చే రోజు టెక్నాలజీ పరంగా, అదేవిధంగా ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి, వాళ్ళకున్న ఇబ్బంది కూడా తొలగించడానికి, అదేవిధంగా మనకు ఏమాదిరి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు ఎట్లా మనకు రీచ్ కావడానికి, ఇంకా యాక్సెసిబిలిటీ పెంచడానికి ఒక ఉద్దేశంతో ఈ ఒక సంవత్సరం పనిచేయాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ టీం భావిస్తుంది. సో దీని పరంగా మన టెక్నాలజీ కూడా చాలా చోట్ల కూడా మనము ఎట్లా వినియోగించుకోవాలని పైన కూడా డీటెయిల్గా అధ్యయనం కూడా చేయడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ ఫ్రీ యొక్క న్యూ ఇయర్ వేడుకల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అవి ఫలించాయా? ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి సార్? అంటే ఇప్పటిదాకా బాగానే ఉంది. ప్రజలందరూ కూడా సహకరించారు. చాలా చోట్ల కూడా మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రజలు కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. ఇప్పటిదాకా మాత్రము ప్రజలందరూ కూడా సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా అంటే చాలా సహకరించారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సత్ఫలితాలను ఇచ్చిందని చెప్తున్నారు. అంతేకాకుండా మరికొన్ని గంటల పాటు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగనున్న క్రమంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించే విధంగానే ఇటు ఫలితాలు కూడా ఉన్నాయంటూ సజ్జనార్ అయితే మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.